రాష్ట్రంలో నిరుద్యోగుల కష్టాలున్నాయి. ఎన్నో చోట్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. జనాలు ఎలా ఉన్న బ్రతుకులు చాలా చండాలంగా ఉన్నాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ టీఆర్పీ కావాలంతే. రాజ్ తరుణ్ కాల్ లీక్డ్ వీడియో అంట. ఒక ఆడియో లీక్ వీడియోని న్యూస్ ఛానల్లో వేయడం ఏంటి బ్రో? నాకు అర్థం కాదు. ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు ఆడియో లీక్ వీడియోని అప్లోడ్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఆ ఆడియో లీక్ని వీళ్ళు డైరెక్ట్గా దాన్ని ఒక కాంట్రవర్సీ లాగా చేసి దాన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వీళ్ళే. ఏంటి బ్రో ఇదంతా? నాకు అర్థం కాదు స్టోరీ. దీనికంటే దరిద్రం ఇంకోటి ఉండదు. టీఆర్పీ కోసం ఎంతటి చెత్త న్యూస్లు కవరేజ్ చేస్తున్నారంటే అంత చెత్త న్యూస్లు కవరేజ్ చేస్తున్నారు. రాజ్ తరుణ్ గొడవ పడితే మనకేంటి, అలా గర్ల్ ఫ్రెండ్తోని వాళ్ళది అదొక ప్రైవసీ ఇష్యూ అది. అండ్ ప్రైవేట్ విషయాలు అనేది వీళ్ళు కూడా రివీల్ చేయకూడదు. కానీ వాళ్ళు రివీల్ చేసిన ఈ సోకాల్డ్ న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో టీఆర్పీ కోసం చాలా దరిద్రమైన థంబ్నెయిల్స్ పెడుతూ దరిద్రమైన ఇష్యూస్ని, ఈ కాంట్రవర్సీని అయితే ఇంకా హైలైట్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ చూడండి ఇదే న్యూస్తో అయితే నిండిపోయింది. ఇంకా ప్రెస్ మీట్ అంట, లైవ్ అంట, వాళ్ళ యాక్టర్ యొక్క ప్రైవసీ లైఫ్ని చూపించడమే ఒక తప్పు. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రైవేట్ విషయాల్ని కూడా షేర్ చేసుకోవడం, జనాలకి చెప్పడం, ఒకరిపైన ఒకరు అలిగేషన్స్ పెట్టుకోవడం, ఇంకా మెయిన్గా జనాలు ఇలాంటి కాంటెంట్స్ని ఎంకరేజ్ చేయడం. టీఆర్పీ కోసం చాలా అంటే చాలా దరిద్రంగా తయారవుతున్నాయి ఈ న్యూస్ ఛానల్స్.